పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర 24 పెద్దలు ఉన్నట్లు మనకి బైబిల్లో కనిపిస్తుంది. అయితే ఈ 24 పెద్దలు ఎవరనేది కానీ వారి పేర్లు కానీ బైబిల్ మనకి సూటిగా చెప్పలేదు. కాబట్టి వీరెవరై ఉంటారు అనే విషయంలో ఈ ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా వివరణలు ఇచ్చారు. అందులో ప్రాముఖ్యమైన 6 వివరణలు ఈరోజు చూద్దాం. నంబర్ 1, ఈ 24 పెద్దలు ఎవరో కాదు కానీ పాత నిబంధనలో ఉన్న 12 మంది గోత్రకర్తలు, అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న 12 మంది అపోస్తులు అని కొంతమంది చెప్తారు. నంబర్ 2, ఈ 24 పెద్దలు రాకడలో ఎత్తబడిన సంఘానికి సూచనగా అక్కడ కనిపిస్తున్నారు అని కొంతమంది వాదన. నంబర్ 3, ఈ 24 పెద్దలు మనుషులు కాదు కానీ దేవదూతలు. వీరు పరలోకములో ఉన్న దేవుని యొక్క ప్రభుత్వంలో ఆలోచన సభ అని కొంతమంది చెప్తారు. నంబర్ 4, ప్రకటన గ్రంథంలో 12 గోత్రాలలో ప్రతి గోత్రంలో నుండి 12,000 మంది రక్షింపబడతారని కనిపిస్తుంది. కాబట్టి ఈ 24 పెద్దలు ఆ 1,44,000 మందికి సూచనగా కనిపిస్తున్నారని కొంతమంది చెప్తారు. నంబర్ 5, పాత నిబంధనలో దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి ఉన్న 24 మంది లేవీలకు వీరు సూచనగా ఉన్నారని కొంతమంది అంటారు. నంబర్ 6, యేసు ప్రభుతో పాటు పునరుత్థానమైన కొంతమంది భక్తులకు వీళ్ళు సూచనగా ఉన్నారని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు అలంకారప్రాయంగా రాయబడ్డాయి. దీనిని ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి దానిని మనం అక్షరార్థంగా తీసుకోలేము. ఈ 24 పెద్దలు ఎవరు అనేది యోహాను మనకి చెప్పలేదు. కాబట్టి ఎవరు ఏ కన్క్లూజన్కి వచ్చినా అది వారి అభిప్రాయమే కానీ ఇదే సత్యం అని చెప్పడానికి లేదు. ఇప్పుడు చెప్పబడిన ప్రతి వాదనని నిరూపించడానికి బైబిల్లో నుండి ఆధారాలు ఉన్నాయి. అలాగే ప్రతి వాదనకి అభ్యంతరాలు చెప్పడానికి కూడా బైబిల్లో నుండి కొంతమంది ఆధారాలు చూపిస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి, పరిశోధించాలి అనే ఆలోచన, ఆసక్తి చాలా మంచిదే. కానీ అదే సమయంలో ఈ 24 ఎవరు అనే దానికన్నా వారు ఏం చేస్తున్నారు అనేది యోహాను మనకి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు దేవునిని ఆరాధిస్తున్నారు. ఆ విషయం నుంచి మనం డీవియేట్ అవ్వకూడదు. కాబట్టి ఆ విషయం మనకి ప్రాముఖ్యం, మన దేవుని స్థానాన్ని తెలుసుకోవడానికి, ఆయనను ఆరాధించడానికి.